19వ అధ్యాయం అంతా చదివితే ఈ మాట లోతు అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. లోతు అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పారిపోవడానికి సమీపంలో ఉన్నటువంటి ఈ చిన్న ఊరిలోకి నన్ను పోనిమని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే 19వ అధ్యాయం మనం చదువుకుంటే సొదొమ గొమొర్రా అనే పేరు విన్నారా ఎప్పుడైనా? ఎవరైనా సొదొమ గొమొర్రా అనే పేరు విన్నారా? చెప్పండి గట్టిగా. వింటే విన్నామని చెప్పండి, లేకపోతే వినలేదని చెప్పండి. నాకు విన్నాము అనేది అర్థం కావడం లేదు, వినలేదు అనేది అర్థం కావడం లేదు. విన్నారా లేదా? ఏం జరిగింది అక్కడ సొదొమ గొమొర్రాలో? సొదొమ గొమొర్రా పట్టణాలకి ఏం జరిగింది? దేవుడు అగ్ని గంధకముల చేత దాన్ని కాల్చివేశాడు. ఆ పట్టణాల్లో ఎవరు ఉండేవారు? లోతు కుటుంబం కూడా ఆ పట్టణంలో, సొదొమ అనేటువంటి పట్టణంలో ప్రాంతంలో ఉండేది. సో ఏమైంది? సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానము దేవునికి చాలా 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 ఆయాసకరమైన విధంగా ఉండేదన్నమాట. వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే దేవుడికి చాలా ఉగ్రత తెప్పించే విధంగా ఉండేది. అందుకని దేవాది దేవుడు ఆ పట్టణాలని నాశనం చేయాలి అని అనుకున్నాడు. అగ్ని గంధకాలను పంపించి నాశనం చేయాలి అనుకున్నాడు. లోతు కుటుంబాన్ని ఆ పట్టణము నాశనం చేయకముందు వీళ్ళు కూడా పట్టణంలో కాలిపోకుండా పట్టణం నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి నిమిత్తము ఏం చెప్తాడు? ఎదురుగా ఉన్నటువంటి ఒక పర్వతానికి, ఆ పర్వతానికి వెళ్ళు అని చెప్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ పట్టణం విడిచి నువ్వు ఎదురుగా ఉన్నటువంటి ఒక పర్వతానికి వెళ్ళు అని చెప్తే లోతు ఏమంటున్నాడంటే, వద్దొద్దు, పారిపోవడానికి ఇక్కడ చిన్న ఊరుంది, చిన్నది, ఇక్కడికి నన్ను పోనివ్వు అని చెప్తున్నాడు. చాలామంది మనం కూడా దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క మాటలు, దేవుడు మనకి ఏవైతే నిర్దేశిస్తుంటున్నాడో వాటన్నిటిని మనము వదిలిపెట్టేసి మన యొక్క ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలను మనము తీసుకుంటున్నాం. అందువల్లనే మన జీవితాల్లో ఫలప్రదమైనటువంటి జీవితం కానీ, మనము ఆశించినటువంటి ఆశయాలు కానీ ఏమి కూడా నెరవేరడంగా, ప్రభు నిర్దేశించినటువంటి మార్గాన్ని, ప్రభు మనకు ఉపదేశించినటువంటి ఆ యొక్క విధానంలో మనం వెళ్ళకపోవడం వల్ల, మన సొంత నిర్ణయాలు తీసుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎన్నో సందర్భాల్లో నష్టాన్ని కలిగించుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఒకటే ఒక మాట, చిన్నది. ఈ దినాల్లో ఎవరైనా సరే మనం మాట్లాడినప్పుడు ఏం చెప్తుంటారు చెప్పండి? చిన్నది. ఉదాహరణకి ఏం చెప్తామంటే, సిగరెట్ తాగడం మంచి అలవాటు కాదు కదా, మంచి అలవాటేనా? కాదు. మానేసి ఏం చెప్తాను? ఏమిటి చిన్నది అంటారు. సింపుల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తామంటే చిన్నది అని మొదలు పెడతాం. తర్వాత ఏమైపోతుంది? అది పెద్దగా 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 అయిపోయి దానికి బానిస అయిపోయి దాని నుంచి బయటికి రాలేక ఎంతో నష్టాన్ని మనము కలిగించుకునేటువంటి వారుగా ఉంటున్నాం. తెలుగులో అంటారు కదా, ఏమంటారు? ఏకు మేకు ఏమైందంట? ఏమైంది కదా? ఏకు మేకైందా? మేకు చిన్నది ఏమైపోతుందంటే పెద్దగా వచ్చేస్తున్నారు. సరే, చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఏదైనా సరే పాపం మొదట ఎంటర్ అయ్యేటప్పుడు ఏమనిపిస్తుందంటే చిన్నదే, ఇది ఒక్కటే కదా, ఇంత విషయమే కదా అని అనుకుంటూ మనం ఏమైపోతామంటే దాంట్లోకి పడిపోయిన తర్వాత చాలా 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 ఇబ్బంది పడి బయటికి రాలేకపోతున్నాం. ఈ చరిత్రలో ఎంతోమంది దేవుని భక్తులు చిన్న విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండినటువంటి వారు ఉన్నారు. బైబిల్లో ఉన్నారు, మన కాలంలో మన యుగంలో
చేయాలని ఇష్టపడలేదు. వాళ్ళ యొక్క ప్రాణాలను సైతము త్యాగం చేసినటువంటి వారుగా ఉంటున్నారు అనమాట. మార్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి, మార్టిన్ అతని పేరు మార్టిన్ అనేటువంటి వ్యక్తి ఆ అరజూసా, మార్టిన్ అరజూసా పాతకాలంలో చరిత్ర ఇది జరిగిన సంగతి. ఆ ఊరిలో ఉన్నటువంటి అనేక విగ్రహాలను, ఒక గుడిలో ఉన్నటువంటి విగ్రహాలను ఆయన ఏం చేశాడంటే పడగొట్టేశాడు. విగ్రహాలను పడగొట్టేసిన తర్వాత జూలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి మళ్ళీ వచ్చినాడు. వచ్చిన తర్వాత ఎవరైతే విగ్రహాలు పడగొట్టడానికి కారణం ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించి, మార్టిన్ను పిలిపించి ఏమన్నాడంటే, నువ్వు మళ్ళీ ఆ విగ్రహాలను పెట్టించు అన్నాడు. మళ్ళీ ఆ విగ్రహాలను అక్కడ పెట్టించు అన్నాడు. చిన్న పనే కదా, విగ్రహాలను పడగొట్టినటువంటి విగ్రహాన్ని ఒక విగ్రహం తెచ్చి ఆయన చెప్పినట్లు అక్కడ పెట్టడం చాలా 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 చిన్న పని. ఆయన ఏమన్నాడంటే, నేను చేయను అన్నాడు. చేయకపోతే చాలా ఇబ్బంది పడతావు అన్నాడు. ఎంత ఇబ్బంది పడినా ఏమైనా కానీ నేను మాత్రం ఆ పని చేయను అన్నాడు. చేయకపోతే ఆ జూలియన్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ మార్టిన్ అనేటువంటి ఈ వ్యక్తిని చిన్న పిల్లల చేత కత్తులతో పొడిపించేశాడు. కత్తులతో పొడిపించేసిన తర్వాత ఆయన శరీరానికి అంతా తేనెను చల్లినాడు. తేనెను చల్లిన తర్వాత ఈ కందిరిగలు ఉంటాయి కదా, వాటిని ఆయన పైకి తీసుకొల్పినాడు. అంత బాధ చూడండి, ఒకటేసారి చంపేయాలి. ఎంతో వేదన, ఎంత బాధ. ప్రభు కోసం తీర్మానం చేసుకొని ఆ యొక్క మరణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా దేవుడి కోసం నిలబడినటువంటి వ్యక్తిగా మార్టిన్ చరిత్రలో నిలబడిపోయినాడు. చిన్న విషయమే, చాలా 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 చిన్న విషయమే. అయినప్పటికీ కూడా ఆయన దేవునికి అయిష్టంగా ఏ కార్యం కూడా చేసినటువంటి వాడిగా లేడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం కొత్త నిబంధనలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఓడలను కూడా చూడుడి ఎంత గొప్పవైనను పెనుగాలికి కొట్టుకొని పోబడును, ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున ఏంటంట మిక్కిలి చిన్నదగు, మిక్కిలి చిన్నదగు. అంశం ఏంటంటే, చిన్నది అని మనము నిర్లక్ష్యం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఏదైనా సరే పాపం విషయంలో చిన్న పాపమే కదా, చిన్న పాపమని పెద్ద పాపమని తేడా లేదు అని ఒక సండే స్కూల్ పాట ఉంది. పాపంలో చిన్నది లేదు, పెద్దది అనేది లేదు. కనుక చిన్నది అని నిర్లక్ష్యం చేయడానికి లేదు. మనకు తెలుసు కదా, ఈ దినాల్లో గత సంవత్సరం అంతా కూడా దాదాపు 10 మాసాలుగా మనం దేని గురించి వింటున్నాం? కరోనా వైరస్ కదా. కరోనా వైరస్ మార్చి 22వ తారీఖు 1920 సంవత్సరంలో లాక్డౌన్ పెట్టేసి కరోనా వైరస్ వల్ల మొత్తము ప్రపంచమంతా ఏమైపోయింది? షేక్ అయిపోయింది కదా. ఎవరైనా చూసినారా కరోనా వైరస్ని? చూసినారా? ముందా వైరస్ ఉందా? ఎక్కడైనా కనపడిందా మీకు? ఎందుకు కనపడలేదు? ఎందుకు కనపడలేదు? చిన్నది, చాలా 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 చిన్నది. చిన్న వస్తువులు మనం కొన్ని ఏంటి భూతత్వంలో చూస్తే కనపడతాయి. కొన్ని వస్తువులు ఏంటి మైక్రోస్కోప్లో చూస్తే కనపడతాయి. ఈ కరోనా వైరస్ మైక్రోస్కోప్లో చూసినా కూడా కనపడనంత చిన్నదే కదా. మరి ప్రపంచాన్నంతా ఏం చేసింది? అది ప్రపంచాన్నంతా వణికిచ్చేసింది కదా. ఎవరు చూడలేదు దాన్ని, అది ఉంది అని తెలుసు. కరోనా వైరస్ చిన్నదే కదా అనుకొని బాగా చేతులన్నీ బాగా చూసుకొని ఇట్లా గట్టిగా పీల్చుకోండి. ఏమవుతుంది? ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం. మాస్క్ అంట, సోషల్ డిస్టెన్స్ అంట, శానిటైజర్ అంట, హ్యాండ్ వాష్ అంట, అన్నీ ఎక్కడెక్కడ లాక్డౌన్. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, ఇంట్లో కూడా ఒకరికొకరు
బయటికి వచ్చేది లేదు, లోపలికి పోయేది లేదు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, పాపము అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ కరోనా వైరసే. చిన్నదే కదా చేద్దామని అనుకుంటుంటాం మనమంతా కదా. నిజంగా ఇది ఎవరికి అతీతం కాదు. నాకు కూడా నేనేం అతిథుల్ని కాదు. చిన్న విషయమే కదా, ఏమైతుందిలే అనుకునే నిర్లక్ష్యం ఉంటే మాత్రం చాలా 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 నష్టపోతాం. ఏం కారణం అంటే పాప క్షమాపణ పొందకపోతే ఏం జరుగుతుంది? యేసు ప్రభువు మళ్ళీ లోకానికి రాబోతున్నాడు. పాప క్షమాపణ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? మారు మనసు లేకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితము క్షణిక మాత్రమే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఏంటి ఆవిరి వంటిది మన జీవితం. దీనికోసము ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత కమరపడుతున్నాం కదా. ఈ దేహం విడిచిన తర్వాత చాలా 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 ఉంది జీవితం. దానికోసం మనం సిద్ధపడాలి. దానికోసం సిద్ధపడాలంటే అది అందరికీ లేదు. ఎవరికైతే యేసు ప్రభు రక్తం చేత విమోచింపబడినటువంటి వారికే, యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారికే. చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఈరోజు ఉన్నటువంటి కరోనా వైరస్. కొంతమంది చిన్న అబద్ధం, చిన్నదే కదా ఏమైతే ఒక ఆయన అనేటువంటి వాడు అన్నమాట. నేను చెప్తే అబద్ధం చెప్తే తెల్ల అబద్ధాలు లేనా ఏం కాదు, తెల్ల అబద్ధం అంటారు. తెల్ల అబద్ధం అంటే ఏంటి అని అడిగితే ఆయన చెప్పినాడు, ఒకరికి నష్టం కలిగించనే అబద్ధం అంట. ఒకరికి నష్టము కలిగి కనుక ఏం కాదు అబద్ధం. ఈరోజు తెల్ల అబద్ధం చెప్తాము, సాయంత్రానికి ఆకుపచ్చ అబద్ధం చెప్తాము, మరుసటి రోజు ఎర్ర అబద్ధం చెప్తాము, ఆ రోజు సాయంత్రానికి నల్ల అబద్ధం చెప్తాము కదా. అలవాటైపోతుంది. ఇక చేసేదంతా అలవాటైపోతుంది. చిన్నదే కదా, చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న అన్యాయమే కదా, చిన్న అక్రమమే కదా, చిన్న అవినీతే కదా, ఏమైతుందిలే అనే నిర్లక్ష్యంతో ఉన్నావో చిన్నదైనప్పటికీ కూడా ప్రేమైన వాళ్ళ భయంకరమైనటువంటి స్థితికి తీసుకొని పోయే పరిస్థితి. మనం చాలా 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 భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. దేవుడు ఎందుకు రప్పించినాడో కరోనా వైరస్ను ఈ ప్రపంచానికి, లోకానికి కానీ ప్రపంచం ప్రజలందరికీ కూడా ఒక మంచి గుణపాఠం చెప్పడానికే కరోనా వైరస్ వచ్చిందని నేను భావిస్తున్నాను. చిన్నది కంటికి కనబడదు. ప్రపంచ దేశాలన్నీ వణిగిపోతున్నాయి దాని గురించి. ఈ మధ్య వ్యాక్సిన్ అంటున్నాను, ఏమో అంటున్నాను. పాపం కూడా అటువంటిదే. ప్రవేశించిందంటే, శరీరంలో ప్రవేశించిందంటే, మనసులో ప్రవేశించిందంటే, ఆలోచనలోకి వచ్చిందంటే ఏం చేస్తుంది? పీడించి పిప్పి చేసి దేవుడికి దూరంగా తీసుకుపోయి చివరికి నరకానికి తీసుకుపోయే పరిస్థితి. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితము ఎలా ఉంది? నిర్లక్ష్యం, మన ఏదైనా నిర్లక్ష్యం చూపిస్తుంటున్నామా? ఏదైనా విషయాల్లో అలక్ష్యం చేస్తుంటున్నామా? చిన్న పాపమే కదా, చిన్న తప్పే కదా అనేసి వాటిలోనే ఉంటూ దేవుడికి దూరంగా, దేవుడు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఏమైనా జీవిస్తుంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సముద్రంలో ఓడని ఎవరైనా చూసినారా? ఎంతమంది చూసినారు సముద్రంలో ఓడని? సముద్రంలో ఓడని ఎంత పెద్దగా ఉంటుందని? కొన్ని ఓడలు మనకు కొత్త కోడలు ఉంటాయి, కొన్ని ఓడలు కొత్త కోడలు ఉంటాయి. అయితే వాటిని కంట్రోల్ చేసేటువంటి స్టీరింగ్ అంత ఎందుకంటే మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం కదా. బస్సు ఎంత పెద్దగా ఉంటుంది, బస్సు నడిపే డ్రైవర్ దగ్గర స్టీరింగ్ ఎట్లా ఉంటుంది? చిన్నగా ఉంటుంది కదా. కానీ చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుంది? బస్సును అంతటిని కంట్రోల్ చేస్తుంది. అదే యాత్ర పథకం 3వ అధ్యాయంలో రాయబడింది. ఓడ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా అది ఏ దిశలో వెళ్ళాలి, ఎంత స్పీడులో వెళ్ళాలి, ఏ వైపు తిరగాలి, ఎక్కడ ఆగాలి, ఏం చేయాలి అనేది కంట్రోల్ చేసినంత ఏంటంటే ఒక చిన్న వీల్ ఉంటుంది, చిన్న చక్రం ఉంటుంది. దాని ద్వారా మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. కనుక ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఎంత పెద్ద ఓడని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి. ఈ దినాల్లో మనం కూడా నిర్లక్ష్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే చిన్నదైనప్పటికీ కూడా చూసినారా మీరు? ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు ఒక డ్యామ్ కట్టింటారు. డ్యామ్ కట్టినప్పుడు నీళ్లు ఒకటేసారి అన్నీ బయటికి రావు. ఫస్ట్ ఏమవుతుంది? గోడంతా కొంచెం తడిగా కనబడుతుంది కదా, గోడంతా తడిగా కనబడుతుంది.
తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకి చుక్క చుక్కగా నీరు, డ్రిప్ అంటారు, చుక్క చుక్కగా నీరు పడుతుంది. ఆ తర్వాత కొన్ని నెలలకి ఏమవుతుంది, ఆ చుక్క చుక్క పడేటువంటి నీరు ఇంకా కొంచెం పెద్దగా పడుతుంది. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది, వరద మాదిరి వచ్చేస్తుంది. ఫస్ట్లోనే గోడ తడి ఏర్పడినప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే ఎట్లా ఉండేది కదా, గోడ తడి ఏర్పడినప్పుడే జాగ్రత్త తీసుకుంటే ఆ లీకేజ్, ఆ వరదని మనము అరికట్టేటువంటి వారు. కనుక నా జీవితాల్లో ఏ చిన్న పాపాన్ని కూడా, ఏ చిన్న విషయాన్ని కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే దాన్ని నిర్లక్ష్యం చేసిందంటే కొన్ని రోజులకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు అది ఏమవుతుందంటే అది మన మీద కూర్చొని మనల్ని నాశనం చేసి దేవుడికి దూరంగా తీసుకుపోయే విధంగా ఉంటుంది. యాకోబు పత్రికలో ఇంకా రాస్తాడు, ఏమని రాస్తాడంటే నాలుక గురించి బైబిల్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. దాదాపుగా 11 రకాల నాలుకలు బైబిల్లో వివరించబడి ఉన్నాయి. నాలుక ఎంత భయంకరమైనది అనేది చూడండి. 6వ వచనం అనుకుంటా, 5వ వచనం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టుతుంది. చూసారా, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి చిన్నవి. ఒకటి నాలుక, రెండవది చిన్న నిప్పు. నిప్పు ఎంత కావాలి చెప్పండి, అడగంతా తగలబెట్టడానికి. ఇప్పుడు అందరిలో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా, గ్యాస్ స్టవ్లో అంటించేటప్పుడు ఏమిటితో అంటిస్తాం? లైటర్తో అంటిస్తాం. ఎంత మంట వస్తుంది లైటర్తో? చిన్న స్పార్క్ కదా, చిన్న స్పార్క్తో మనం దాన్ని మండించగలం. ఎక్కడైనా బస్సుల్లో పోతుంటే కొండ ప్రాంతాల్లో కొండలపైన మంటలు కనపడుతుంటాయి. అడవులన్నీ కూడా ఎట్లా తగలబడిపోయాయి? చిన్న స్పార్క్, చిన్న నిప్పు రవ్వ అంటారు. దాంతో ఏమైపోతుందంటే మొత్తము అడవిని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మనము కాల్చివేయచ్చు. ఆ మొదలు ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అగ్గిపుల్ల చూస్తున్నారా మీరు? ఎంత చిన్నగా ఉంటుంది. పైన హెడ్ ఉంటుంది కదా అగ్గిపుల్లది, కొంచెమే ఉంటుంది అక్కడ మందు, సల్ఫర్ మందు అని కొంచెమే ఉంటుంది. కానీ అది అంటిస్తే మంట వస్తుంది. ఆ మంట ద్వారా ఏమైపోతుందంటే మొత్తం దేన్నైనా తగలబెట్టవచ్చు. అదేవిధంగా నాలుక కూడా మన శరీర అవయవాలలో నాలుక చిన్న అవయవం, అన్నిటికంటే చిన్న అవయవం కాదు కానీ ఒక చిన్న అవయవమే. దానివల్ల ఏమైనా జరగవచ్చు కదా. ఎంత చక్కగా వివరించబడింది చూడండి 5వ వచనంలో. నాలుక చదవండి, కూడా చిన్న అవయవము అయినను. ఇక్కడ చిన్నది అనేటువంటి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. విషయం ఏంటంటే, అంశం ఏంటంటే, ఏ చిన్న నిర్లక్ష్యము, ఏ చిన్న పాపము, ఏ చిన్న అవిధేయత, ఏ చిన్నది దేవునికి వ్యతిరేకమైనది అయినప్పటికీ కూడా మనం చిన్నదే కదా అని నిర్లక్ష్యము ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. కనుక నాలుక చిన్నదే అయినప్పటికీ ఏం చేస్తుందంట? చదవండి. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు విస్తారమైనటువంటి అడవిని తగలబెట్టు. సో చిన్న నాలుక అగ్నియే. నాలుక కూడా అగ్నియే. ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలగజేయచ్చు. ప్రకృతి చక్రములకు చాలా మాలిన్యము. బైబిల్లో మాలిన్యం అంటే పాపం. బైబిల్లో మాలిన్యం అంటే పాపం. మరి పాపం అంటే ఆధ్యాత్మిక్రమమే పాపం. ప్రియమైన వారారా, ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు అనేది దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు, ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తుంటున్నాడు. నాలుక జాగ్రత్త. మన మాటలు ఎట్లా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి, మన తలంపులు ఎట్లా ఉంటున్నాయి, మన చూపులు ఎట్లా ఉంటున్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం
9వ వచనం. త్వరగా చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. గలతీ 5:9. చదవండి గట్టిగా. పులిసిన పిండి కొంచెమైనను చాలు. పులిసిన పిండి కొంచెమైనను ఏం చేస్తుందంట? ముద్దంతయు. పెరుగు ఎవరైనా బాగా వండుతారా సిస్టర్స్? పెరుగును వండడానికి వస్తుందా మీకు? మరి ఎట్లా అవుతుంది పెరుగు? ఏమా పెరుగు ఎట్లా తయారవుతుంది? పాలలో ఏం చేస్తాము? పెరుగు తోడేస్తాం. ఎంత తోడేస్తాం? చాలా కొంచెమే కదా. పెరుగు ఎంత అవుతుంది? కొంచెమైనప్పటికీ పాలన్నీ కూడా ఏమైపోతాయి? పెరుగు అయితే. నిజమేనా? నిజమేనా? నమ్ముతారా? లేదంటే పెరుగు తోడంటే ఇంత వేస్తాననుకోండి, ఏమైపోతుంది? ఆ పెరుగు మనము తినలేము. కొంచెం చాలు, ఒక చుక్క చాలు, ఒక చుక్క చాలు. సో ఒక చుక్క పెరుగు పాలని తోడేసినప్పుడు పాలనంతా కూడా పెరుగు. పాపం కూడా అంతే. ఫస్ట్ అట్లా ఎంటర్ అవుతుంది అంతే. ఏదైతే తోటలోకి సర్పం రూపంలో సాతాను వచ్చి పాము రూపంలో వచ్చినాడు. ఏం చేశాడు? ఫస్ట్ అవ్వకి ఇది నిజమా అని ప్రశ్నించినాడు. ఫస్ట్ ఏంటన్నాడు? ఇది నిజమా? వెంటనే అనుమానం వచ్చేస్తుంది. అనుమానం కూడా పాపమే. వెంటనే ఏమైపోతుంది? నిజమా అంటే నిజం కాదేమో అన్నట్లు వచ్చేస్తుంది కదా వెంటనే మనలో. అవునా? సో ఈ కొంచెం చిన్నదైనప్పటికీ కూడా మొత్తం కూడా ఏమైపోతుందంటే నష్టపడిపోతుంది మన శరీరం. ఈ ఫిజికల్ శరీరం గురించి మాట్లాడటం లేదు. ఫిజికల్ శరీరము ఒకరోజు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అది కాదు. అయితే నిత్య రాజ్యంలోకి ప్రవేశించేటువంటి మనము ఏ విధంగా జీవించాలంటే ఈ లోకంలో ఏ చిన్న విషయాన్ని కూడా దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే అలక్ష్యము చేయడు. చూసినారా? పులిసిన పిండి కొంచెం కూడా ముద్దంతా కూడా ఏం చేస్తుందంట? ఎన్ని ఉదాహరణలు ఇప్పుడు మనకు ఉన్నాయి చెప్పండి. సో చిన్నది కొంచెమైనప్పటికీ కూడా మొత్తాన్ని ఏం చేస్తుంది? పాడు చేసేదిగా ఉంటుంది. మనం కూడా ఆ విధంగా ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనంలో గుంట నక్కలు ద్రాక్ష తోటను పాడు చేసే విషయం అక్కడ రాయబడింది. పరమగీతం గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి, ద్రాక్ష తోటలను చెరువు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టు. ఇంగ్లీష్లో లిటిల్ ఫాక్సెస్ అని రాయబడింది. గుంట నక్కలు అంటే ఏంటి? చిన్న చిన్న నక్కలు అని అంటాం. అవి ఏం చేస్తున్నాయంట? ద్రాక్ష తోటలంతా పాడు చేస్తున్నాయంట. సో ఈ గుంట నక్కలన్నీ ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయి. పులిసిన పిండి కొంచెమైనా ఏమైతుంది? ముద్దంతా పులియ చేస్తుంది. కొంచెం నిప్పు విస్తారమైనటువంటి అడవిని తగులబెడుతుంది. నాలుక చిన్న అవయవం అయినప్పటికీ కూడా ఏం చేస్తుంది? అది మొత్తము ఏం చేస్తుంది? నాలుక తన మాటల ద్వారా మొత్తం ఈ లోకాన్నే తలకిందులు చేసేటువంటి పరిస్థితి. కరోనా వైరస్ చిన్నదైనప్పటికీ కూడా మనకు లైవ్ ఎగ్జాంపుల్. వీటన్నిటికంటే కూడా ఈ దినాల్లో పాపం అనేది కరోనా వైరస్ లాంటిది. పాపం అనేది ఏంటి? కరోనా వైరస్ అయితే అలక్ష్యం చేయము. మనం కరోనా వైరస్ నిర్లక్ష్యం చేయము. శానిటైజర్లు జోబులో పెట్టుకుంటాం, బ్యాగులో పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం కదా. తర్వాత ఏడన్నా బయట ఉంటే అక్కడ పూసుకుంటాం. ఎవరైనా దగ్గరకు వస్తే దూరంగా ఉండాలంటాం, మాస్క్ పెట్టుకుంటాం, అన్ని చేస్తాం. అయితే అవిధేయత విషయంలో, పాపం విషయంలో, దేవునికి వ్యతిరేకంగా జీవించే విషయంలో మనం జాగ్రత్తలన్నీ మనము ఈ దినాల్లో తీసుకోవడం లేదు. జాగ్రత్తలు తీసుకోవడం లేదేమో పాపానికి వ్యతిరేకంగా. జాగ్రత్త నరకం. పాపం విషయంలో జాగ్రత్త పడకపోతే
విషయంలో క్షమాపణ పొందకపోతే, మారు మనసు అనుభవంలోకి రాకపోతే, ఎంతటి వారమైనా నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎంత ఉద్యోగస్తుడైనా, ఒక మంత్రి అయినా, రాజైనా, ఎవరైనా సరే ఏమవుతుందంటే నశించుకోవాల్సిందే. దేవుడు మానవుని సృష్టించింది నశించుకోవడానికి కాదు. దేవుడు మానవుని ఎందుకు సృష్టించినాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృష్టించి సంతోషంగా ఉండడానికి, తనతో పాటు ఆనందంగా ఉండడానికి, మరణం లేకుండా సదాకాలం జీవించడానికి మానవుని సృష్టించినాడు. అయితే పాపం ప్రవేశించడం వల్ల ఏమైపోయిందంటే, పాపం ప్రవేశించడం వల్ల దేవునికి మానవునికి మధ్యలో దూరము పెరిగిపోయింది. ఆ దూరాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో దగ్గరకు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు సిలువ వైపు చూస్తుంటున్నామా? యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం పడినటువంటి వేదనను ఏడాడైనా జ్ఞాపకం చేస్తున్నావా? కాంప్రమైజ్ అవుతుంది. ఈ లోక జీవితం ఎటువంటిదంటే కాంప్రమైజేషన్. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదో తినడానికి తెచ్చిస్తారు, పలానా చోటు నుంచి తెచ్చిచ్చినాము, ఏం కాదు అంటారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే కొంచెమే కదా, తింటే ఏమవుతుంది, కొంచెమే కదా, చిన్నదే కదా, ఇదొక్కసారే కదా, ఏమవుతుంది అనుకుంటే మరుసటి క్షణము ఏమైపోతుందో మనకు తెలియదు. మరుసటి రోజు మనకి ఏమైపోతుందో మనకు తెలియదు. చాలా 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 జాగ్రత్తగా జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయదు సుమా. నిర్గమకాండం 7, 8, 9 తీయొద్దండి. నిర్గమకాండంలో మనకు తెగుళ్ళు ఉన్నాయి కదా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆ సూచక క్రియలు చూపించేటప్పుడు దేవుడు కొన్ని తెగుళ్లను పంపించినాడు. దాంట్లో ఏమేమి ఉన్నాయి తెగుళ్ళలో? పేర్లు కూడా తెగులే కదా. ఎంతుంటాయి అవి? దానికి వాళ్ళు ఐగుప్తీయులు ఎంత వేదన పడ్డారు తెలుసా? మిడతలు పంపించినాడు. మిడతలు ఎంతవి? చిన్నవి. చిన్నదైనప్పటికీ కూడా ఏం చేస్తున్నాయి? ఎంతో నాశనాన్ని తీసుకొని వచ్చినటువంటివిగా ఉన్నాయి. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, చిన్న విషయాలు, చిన్నదే కదా, ఈ కొంచెమే కదా అనేటువంటి ఆలోచనతో ఉండి దేవునికి దూరంగా జీవిస్తుంటున్నామేమో. ఒకసారి యేసు ప్రభు నీ కోసం, నా కోసం సిలువలో కాల్చినటువంటి రక్తం ద్వారా ప్రభువు ఏం చేస్తున్నాడంటే తన వైపు చాచిన చేతులతో ఆహ్వానిస్తుంటున్నాడు. చిన్న పాపమని, పెద్ద పాపమని తేడా ఏమి కూడా లేదు. కనుక చిన్న విషయాల్లో నిర్లక్ష్యం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చిన్న తప్పు చేసినాడు. చాలామంది చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తిని చూసుకుందాం. ఆయన చిన్న తప్పు చేసి ఎంత శిక్ష అనుభవించినాడో వాక్యంలో మనం చూడడం. కానీ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. జాషువా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో. ఎవరు? ఏం పేరు? ఆకాను అనేటువంటి వ్యక్తి. ఈ పాపం అంతా ఎట్లా ఉంటుందంటే మనసులో మొట్టమొదట ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన సమయంలోనే దాన్ని తుంచేసేయాలి. తుంచి వేయకపోతే నెక్స్ట్ ఏమవుతుందంటే కోరిక కలుగుతుంది. అంటే ఇది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పును చెయ్యాలా అనేటువంటి ఒక డిజైర్ మన మనసులోకి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఆ కోరిక ఏమవుతుందంటే క్రియారూపకంగా వచ్చేస్తుంది. అంటే ఆ తప్పు చేయాలనిపిస్తుంది. ఆ చేసిన తప్పు అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే అలవాటుగా అవుతుందో చివరికి మనం అంతమైపోతాం. ఆ పాపంలోనే అంతమైపోతాం. ఆకార విషయంలో జరిగినది అదే. హాయి పట్టణంలో వేగుల వారిని హాయి పట్టణం జయించడానికి యెహోషువ కొంతమంది వేగుల వారిని, అంటే ఎంతమంది అయితే పోయి అక్కడ యుద్ధం చేయొచ్చు కనుక్కుంటారండి అని పోయి వచ్చిన తర్వాత ఏముంది 2-3 వేల మంది పోతే హాయి పట్టణాన్ని జయించవచ్చు అని చెప్తారు. వచ్చిన తర్వాత 3,000 మందిని పంపిస్తాడు. పంపిస్తే హాయి సైనికులు ఈ ఇశ్రాయేలీయులను ఓడగొట్టేస్తారు. ఓడగొట్టేసి చంపేస్తారు. చంపిన తర్వాత యెహోషువ ఏం జరిగింది అంటే అక్కడ జరిగినది ఏంటంటే ఆకాను చేసినటువంటి తప్పు. అక్కడ చూడండి, ఆ వచనం చూద్దాం మనము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం.
సొమ్మును దోపుడు సొమ్మును సంచి సినార్ కైవస్త్రమును ఒక సంచి షీనారు కైవస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల ఎత్తుగల 70 తులముల ఎత్తుగల వెండిని 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఫస్ట్ ఏం చేస్తున్నాను నీకు చెప్పినా కదా నేను ఫస్ట్ ఏం చేస్తాం ఆలోచన వస్తుంది చూస్తాం చూచి వాటిని ఆశించి తీసుకొని ఫస్ట్ ఏం చేసినాడు చూసినాడు చూస్తేనే ఏమనిపించింది కావాలనిపిస్తేనే ఏం చేసేసినాడు తీసేసుకున్నాడు చూడకపోయింటే కదా చూడకపోయింటే కనుక ఇది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం అది తీసి దాపెట్టినాడు తర్వాత ఆకాను ఏ విధంగా చనిపోయినాడో 26వ వచనం చూడండి రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి రాళ్లను పెద్దగా చిన్న కప్పే కదా అవి తీసుకున్నాడు అంతే కేవలము అవి తీసుకున్నాడు అయితే ఎండ్ ఫేట్ ఏమైంది ఆకాను ఏ విధంగా మరణించినాడు ఏ విధంగా చంపబడినాడు మనం అక్కడ గమనించవచ్చు మన యొక్క జీవితం కూడా ఈ విధంగానే ఉంటుంది ప్రేమైన వల్ల ఏదైనా ఆశించడం విరుద్ధంగా చూడడం క్రియారూపకంగా చేయడం దేవుడికి విరుద్ధమైనటువంటి కార్యాలు మనం చేసినట్లయితే ఏమవుతుంది మన యొక్క పరిస్థితి కూడా చివరికి మనము మరణానికి దారితీస్తుంది పాపములో జీవిస్తే పాపం యొక్క ఏమవుతుంది పాపం యొక్క జీవితం ఏంటి మరణం 2 మార్గాలు ఉంటున్నాయి ఏ మార్గాలు ఉంటున్నాయి రెండు మార్గాలు ఒకటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం ఇరుకు మార్గం ఇంకొక మార్గం విశాల మార్గం అయితే ఇక్కడ ఒకటి గమనించండి మనకు ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి మార్గం యొక్క గమ్యం కూడా మనకు తెలుసు ఈ మార్గంలో పోతే ఇక్కడికి పోతామని తెలుసు ఈ మార్గంలో పోతే ఇక్కడికి పోతామని తెలుసు అయితే మానవుడు ఏ మార్గంలోకి వెళ్తున్నాడు ఎక్కువగా విశాల మార్గంలోకి వెళ్తున్నాడు విశాల మార్గం యొక్క గమ్యం ఏంటి మరణం అనేది తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా తెలియకుండా పోతున్నాడు అంటే అది వేరే విషయం తెలిసి కూడా పోతున్నాడు నిర్లక్ష్యం ఏం నిర్లక్ష్యం అంటే చిన్నది కొన్ని రోజులు కదా నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ ఒక వ్యక్తిని అడిగేటప్పుడు అట్లా రక్షణ మారుమనసు పాపక్షేమం ఇవన్నీ కూడా ఏముంది లేదా ముసలుల కంట ఎవరికంటే అది ముసలు అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాను ఈ సాయంకాల సమయంలో అటువంటి ఆలోచన ఎవరైనా కలిగి ఉన్నారేమో రేపేమి సంభవించినో మనకు తెలియదు కనుక ఇటువంటి దినాల్లో ఆకాను విషయం జాగ్రత్త ఆకాను ఏం చేసినాడు చూచినాడు ఆశించినాడు తీసుకున్నాడు తప్పు చేసినాడు ఒక విధంగా చెప్పాలంటే పాపం చేసినాడు పాపానికి తగినటువంటి శిక్ష అనుభవించినాడు ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ మారుమనస్సులో లేనటువంటి వారందరూ కూడా ఈ పాపానికి తగినటువంటి శిక్షను అనుభవించవలసినటువంటి వారంగా ఉన్నారు ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం ఈ మరణాన్ని మనం అనుభవించవలసినటువంటి వారంగా ఉన్నాం అయితే యేసుక్రీస్తు వారు ప్రేమల ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆ మరణంలోకి వెళ్ళడం ఆ పాప శిక్ష అనుభవించడం ఇష్టం లేక నీ నా పాపాన్నంతా తనపైన వేసుకొని శిలువలో మరణించడం జరిగింది కనుక మనం కృతజ్ఞులమై మారుమనస్సు పొంది పాప క్షమాపణ అనుభవం కలిగినటువంటి వారే ఆయన యొక్క ప్రియులైనటువంటి పిల్లలుగా మనం జీవించినామంటే మనం ఈ లోకం వదిలిన తర్వాత సదాకాలం ఆయనతో కూడా ఉంటాం లేకపోతే నిత్య నరకం ఏముంటుందంటే అక్కడ ఏడుపు పళ్ళు కొరత పాతాళము అంటే తెలుసా పాతాళం అంటే ఏదో మామూలుగా పాతాళంలో బదిలిపోవడం అదని అంటుంటారు బయట పాతాళం అంటే ప్యాన్ ఏం చెప్పినట్టు దాంట్లో పడితే పోతూనే ఉంటామంట అసలు అట్లనే అంతే లోపలికి వెళ్తుంది ఆ బాటంలెస్ పిట్ అంటారు బాటంలెస్ పిట్ సో రక్షణ లేకపోతే పాపక్షమాపణ లేకపోతే మనం దాంట్లో పడవలసినటువంటి వారంలో ఉంటున్నాం ఏ చిన్న విషయమైనా సరే అది ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి కార్యం కావచ్చు నిర్లక్ష్యం చేయదు సుమా ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయం కొనేక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వల్ల కాక నడుచుకోవాల్సిన
దేవుడి చిన్న కార్యంలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు అనేకంగా ఉన్నారు బైబిల్లో. చిన్న విషయాలు దానియేలు గ్రంథం మనకు తెలుసు కదా. దానియేలు గ్రంథంలో దానియేలు ఏం చేస్తాడు? దానియేలులో ఏ దోషము కానరాకుండా చూచి అని రాయబడింది అక్కడ. దానియేలులో ఏ తప్పు లేదు, ఏ దోషం కూడా లేదు. ఏ దోషము కనరాకుండా చూసి ఏమవుతుందంటే తప్పు కనుక్కోవాలని దేవుని విషయంలో తప్ప. ఎందుకంటే ముమ్మారు కిటికీలు తెరిచి దేవుడికి ప్రార్థన చేసేటువంటి అలవాటు దానియేలు. కనుక అక్కడ ఆ రాజు దర్యావేషుడు రాజు దగ్గర ఈ దానియేలుకు వ్యతిరేకంగా ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేయాలి, ఒక ఆలోచనని క్రియేట్ చేయాలని దానియేలు పైనటువంటి ఈర్ష్యతో ఈ దేవుడి విషయంలో దానియేలు పట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక డిగ్రీ పాస్ చేస్తారు, ఒక ఆర్డర్ పాస్ చేస్తారు అనమాట. ఎవరు కూడా 30 రోజుల వరకు ఏ దేవుడిని ఎవరిని ప్రార్థన చేయకూడదని. మీరు చూడండి దానియేలు గ్రంథము 5, 6, 7, 8 ఈ వచనాలన్నీ, ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. రాజు ఆజ్ఞ ఇచ్చినాడంటే అయిపోయాయి. ఇంకా తర్వాత ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేస్తే మరణం. సో ఏమవుతుందంటే దానియేలు ఆ ఆజ్ఞ వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడంటే తను అలవాటు చొప్పున చేసేటువంటి దేవుడికి ప్రార్థన చేసేటువంటి ఈ అలవాటును ఏం చేశాడంటే అతను మనకు ఎంత రాజు ఎంత తీర్మానం చేసినప్పటికీ, ఎంత ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడంటే ప్రార్థన చేయడం మానలేదు. సో దానియేలు ప్రార్థన చేయడం మానకపోతే ఏం చేశాడు? వీళ్ళందరూ వచ్చిన రాజు దగ్గరికి వచ్చి ఇలా దానియేలు మీరు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా, డిగ్రీ పాస్ చేసినప్పటికీ కూడా మీ మాట వినలేదు, మీకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంటే దానియేలు ఏం చేశాడు? సింహపు గుహలో వేశాడు. సింహపు గుహలో వేస్తే దానియేలు సిద్ధపన్నాడు. నిన్ను నన్ను సింహపు గుహలో వేస్తామంటే ఏం చేస్తాడు? మంచి కుక్క ఒకటి పెద్దది సింహం వదిలేసేది. ఈ కాలం ఇంటి దగ్గర పెద్ద పెద్ద కుక్కలు, మంచి మంచి కుక్కల్ని సాపుకుంటున్నారు కదా. మనం గేట్ కాడ ఒకటి ఉందనుకోండి, మనం పోతామా దాని దగ్గరికి? భయపడతాం కదా. అది ఏం చేస్తుందో, చంపేస్తుందేమో, ఏం చేస్తుందో భయపడతాం. సింహపు గుహలో ఆకలి ఉన్నటువంటి సింహపు గుహలోకి వెళ్ళడానికి కూడా దానియేలు ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. కానీ ఏం చేసి దేవుడికి ప్రార్థన చేయడం ఈ సాయంకాల సమయంలో నువ్వు నేను ఉండవలసినటువంటి విధానం ఇది. ఆకారం మాదిరిగా ఆకారం మాదిరి చూచి ఆశించి తీసుకొని పాపం చేసి ఒప్పుకోకుండా కూడా ఆయన పాపం చేసినాడు, తప్పు చేసినాడు, దేవుడికి వ్యతిరేకంగా పనిచేసినాడు, మరణాన్ని పొందినాడు. అయితే దానియేలు అట్లా కాదు. మనకందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మనం ఈ విషయాలకి వింటుంటాం, ఈ విషయాలకి చదువుతుంటాం, కథల ద్వారా సండే స్కూల్లో ఆయా రకాలుగా. అయితే జాగ్రత్తగా చదివితే ఏంటంటే ఆయన చేయవలసినటువంటి పని ఏంటి? 30 రోజులు ఏ దేవుడిని కూడా ఇదేమైనా కష్టమైన పనే? చిన్న విషయమే కదా. ప్రార్థించకుండా ఉంటే ఏమవుతుంది? వాళ్ళ జీవితం భద్రంగా ఉంటుంది. ఒకవేళ దానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏమవుతుంది? సింహం గుహలో రాజు వేసేటువంటి శిక్షను అనుభవించవలసింది. దానియేలు భయపడలేదు. అదే మనం అనుకోండి, ఏం చేస్తాము? రాజు 30 రోజులే కదా పెట్టింది ప్రార్థన, కావాలంటే 60 రోజులు చేయకుండా ఉంటాం కొన్నాను. అవునా? నా ప్రాణం, నా జీవితం, నేను భద్రంగా ఉండాలి. ఏముంది తప్పేమి? 61వ రోజు ప్రార్థన చేసి ప్రభా క్షమించు అంటే దేవుడు ప్రేమకరవాడు, క్షమించేస్తాడు అని మనం అనుకుంటాం. నువ్వు నేను అనుకుంటాం. దానియేలు భయపడదు. దానియేలు సింహపు గుహలో వేసిన తర్వాత దానికి రాయి అడ్డపెట్టి మళ్ళీ పోకుండా అంతా సీల్ వేసినారంట. సీల్ వేసిన తర్వాత మరుసటి రోజు దర్యావేషుడు దానియేలు అంటే ఇష్టం. దానియేలుకి ఏమైందని పోయి అడిగితే, నీవు సేవించుచున్న నీ దేవుడు, నా దేవుడి దృష్టికి నేను ఏ తప్పు చేయలేదు కనుక ఆయన ఏం చేశాడంట? సింహం నోట్లో నుండి నన్ను విడిపించినాడు. అద్భుతమైన రైతలాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. దేవుని కోసం ఒక చిన్న విషయంలో కూడా దేవుని కోసం నమ్మకంగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. సింహపు గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో, ఆ సింహాలు ఎటువంటి సింహాలు అంటే మీరు చదవండి, తర్వాత మీకు ఆశ్చర్యమైనది. ఏం ఆశ్చర్యమైందని చెప్పండి? దానియేలు పైన వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళని
ఆ సింహం గుహలో వేస్తే నేల మీద పడకముందే తినేసినాయంట అవి. నేల మీద పడకముందే అద్భుతం, ఆశ్చర్యకరం. అందుకే మన ప్రభువుకి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దానియేలు ఆ సింహం గుహలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా దానియేలుకు హాని చేయకుండా కాపాడినటువంటి దేవుడి కోసం నమ్మకంగా ఉన్నాడు. అదే ఇక్కడ ఆకారం ఏమైపోయినాడు, ఏం పెద్ద తప్పు చేయలేదు. ఎవరిని తప్పంటే ఒక హత్య చేయడమో, లేకపోతే ఒక పెద్ద బ్యాంకులో కోట్ల డబ్బు తీసుకోవడమో, అది 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 పెద్దది చిన్నది అనేది ఏం లేదు. ఆయన చేసింది శ్రీనాథ్ వస్తుమావి అక్కడి నుంచి వాటిని ఏం చేసినాడు, వెండి అవన్నీ ఏం చేసినాడు, తెచ్చి పెట్టుకున్నాడు అంతే. ఆ తెచ్చుకునేటువంటి పద్ధతి ఎట్లా ఉందంటే చూచి ఆశించి తీసుకో. మనం కూడా అటువంటి దృశ్యాలను చూడకుండా మనము ఉండాలి. చూస్తే ఏమవుతుంది, ఆశిస్తే ఏమవుతుంది, యాక్షన్లోకి వచ్చేస్తాడు, పాపం చేసేస్తాడు. చేసినాడు కనుక పాపం శిక్ష అతను అనుభవించినటువంటి వాడు ఉన్నాడు. అయితే దానియేలు విషయంలో అట్లా కాదు, అద్భుతమైనటువంటి కాదు. జస్ట్ 30 రోజులు ప్రార్థన చేయకుండా చాలు. అయితే ఆయన దేవుని కోసం ఆ రాజాజ్ఞ ఏదైనప్పటికీ కూడా పెద్ద లక్ష్యం చేయలేదు, దాని గురించి పెద్ద ఆలోచించలేదు. తను యథావిధిగా ముమ్మారు మాటలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ. మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం మొత్తం చదవండి. దానియేలు గ్రంథం మొత్తం చదవండి. ఒకసారి చదివితే ఏం పెద్ద అనిపించదు. 2, 3, 4, 5 నేను ఈ వర్తమానము సిద్ధపడేటప్పుడు దానియేలు గ్రంథం అంతటి కూడా, దానియేలు పుస్తకం అంతా కూడా 5-6 సార్లు చదివాను. ముమ్మారు అంటాడు, వాళ్ళకి ఒకసారికే ప్రార్థన చేయడానికి కదా, ముమ్మారు ప్రార్థన చేయడము మానవుడు. సో దానియేలు చిన్న విషయంలో దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. అదేవిధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగో మనకు తెలుసు, అది కూడా ఏంటది, ఆ ప్రతిమకు మొక్కాలంతే. మొక్కకపోతే అగ్నిగుండం లేదు, మొక్కితే అగ్నిగుండం ఉండదు, మొక్కకపోతే అగ్నిగుండం. అందరికంటే ముందు మనం గోర్ల పెట్టమే మాత్రమే. ఇప్పుడు ఆ బంగారు ప్రతిమ పెట్టి ఈ ప్రతిమకు మొక్కాలా, మొక్కకపోతే అగ్నిగుండం వేస్తామన్నారు అనుకోండి. జరగండి ఫస్ట్ నేను పోతాను, ఏమి అగ్నిగుండం తప్పించుకోవాలి. ఆడేమో మంటలు, భయంకరమైనటువంటి మంటలు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా మేము ఏ శిక్ష వేస్తావో ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ నువ్వు తయారు చేసినటువంటి ఆ బంగారు ప్రతిమకు మొక్కి నా దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాన్ని నేను చేయను. ఇదేమన్నా పెద్ద విషయమా? ఇది ప్రతిమకు మొక్కడం పెద్ద విషయమా? చిన్న విషయం అయినప్పటికీ కూడా ఎంత ధైర్యంగా ప్రాణాలను సైతం లెక్కించకుండా నిలబడ్డారు. ఇది కూడా విచిత్రమైనదే. ఏంటంటే అగ్నిగుండంలో వేయడానికి బలవంతుల్ని తీసుకొని వచ్చినారు. తర్వాత అగ్నిగుండాన్ని కూడా ఏం చేస్తారు, మామూలు అగ్నిగుండం కాదు, మంటను 7 అంతలు పెంచినారు. మంటను ఇప్పుడు వంట చేసేటప్పుడు 2 గంటలు పెట్టాలనుకోండి, కొంచెం మంట వస్తుంది కదా, అట్లా కాకుండా దాదాపు 20 కట్టలు, దూలాలు, గిన్నెలు అన్ని పెట్టుకొని ఎంత పెద్ద మంట వస్తుంది. సో వీళ్ళను ఆ మంటలో ఆ కోపంతో ఏం చేశాడంటే ఆ మంటను 7 అంతలు పెంచినాడు. వీళ్ళను మంటలో వేయడానికి, ఆ అగ్నిగుండంలో వేయడానికి ఆ దేశంలో ఉన్నటువంటి బలవంతులను తీసుకొచ్చినాడు. బలవంతులను తీసుకొని వస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది. ఏంటంటే వీళ్ళను అగ్నిగుండంలో విసిరిన వాళ్ళు చచ్చిపోయినారు కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో విసిరిన వాళ్ళు ఏమైపోయినారు, ఆ మంట యొక్క ఆ వేడి ఆగిడికి తట్టుకోలేక కాలి వాళ్ళు చనిపోయినారు. వీళ్ళైతే అగ్నిగుండంలో అసలు కాలిన వాళ్ళని బయటికి తీసుకొని వస్తే, రాజు చెప్పిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని వస్తే అసలు అగ్ని యొక్క వాసన కూడా వాళ్ళకి లేదు. అద్భుతమైనటువంటి కార్యం. ప్రభు కోసం నమ్మకంగా మనం నిలబడితే, ప్రభు కోసం నమ్మకంగా మనం జీవిస్తే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను నన్ను శిక్ష నుంచి, ఉగ్రత నుంచి, సాతాను నుంచి తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే చిన్న విషయంలో కూడా ఆయన కొరకు నమ్మకంగా జీవించాల్సిన వాడు. చిన్నదే కదా, ఒక
నిమిషమే కదా, అర్ధగంటనే కదా, ఒక రోజే కదా, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏమైనా మనసులో ఉంటున్నాయేమో. ప్రియమైన వాళ్ళ, చిన్నది ప్రారంభంలో చిన్నగా ఉంటుంది, తర్వాత ఏమైపోతుందంటే అది పెద్దగా అయిపోయి వ్యసనమైపోతుంది. ఉదాహరణకి తాగుడు అలవాటైన వాళ్ళు కొంతమంది చూస్తుంటాము, దానికి బానిస అయిపోయి దాని నుంచి బయటికి రాలేక ఎంత వేదన, ఎంత బాధ కుటుంబంలో ఉన్నటువంటి వారికి. ప్రారంభించినప్పుడు సంతోషంగానే ఉంటుంది, కొంచెమే అనుకుంటాం, ఒక్కసారి అనుకుంటాం, అయిపోయింది అనుకుంటాం. అయితే దానికి బానిస పాపం అనుకుంటే, పాపం మొదటిలో ఉన్నప్పుడే మనం ఏం చేసేలా తుంచివేయాలి. పాపం జోలికి మనం పోలేకపోదు. మనకి ఎంతో టైం ఉందని మనం అనుకుంటున్నామేమో. తెలుసు కదా, 10 మంది కన్యకల విషయం. సిద్ధపడ్డారు, అందరూ బాగున్నారు, పెళ్లి కుమారుడు వచ్చినాడు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మిగతా 5 మంది ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోయిన తర్వాత ఈ మేల్కున్నటువంటి వాళ్ళు ఏం చేసినారు? పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్తారు. తర్వాత ఏం జరిగింది? తలుపు భయంకరమైనటువంటి పరిస్థితి, సిచ్యువేషన్ చాలా 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 భయంకరమైనటువంటి సిచ్యువేషన్. తలుపు ఒకసారి మూయబడింది అనుకోండి, యూదులు ఉన్నటువంటి వారు ఏం చేశారు? తలుపు దగ్గర తలుపు కొట్టినారు కదా. అవతల నుంచి ఏం స్వరం వినపడింది? మీరెవరో నేను జాగ్రత్త, సమయం ఉన్నాం, ఇది ఏ సమయం రండి యేసునిచ్చే రండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుడు ఎంతో 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 దీర్ఘశాంతము మనందరి పట్ల చూపిస్తున్నాడు. నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె ఈరోజు మారుతుంది, రేపు మారుతుంది, ఇంకెంతగా దీర్ఘశాంతం. దీర్ఘశాంతంతో ప్రభు ఓపికతో మనల్ని భరిస్తుంటున్నాడు. ఇంకా పాపకోపంలో ఉంటున్నావా? ఇంకా చిన్నదే కదా అని అనుకుంటున్నావా? చిన్న చిన్న విషయాల్లో ప్రభుకు నమ్మకంగా లేకుండా ఏమైనా జీవిస్తున్నామా? మనం ఆలోచిద్దాం. తలుపు మూయబడిందంటే మీరెవరో నేను ఎరగను అంటే, తర్వాత ఆ దేవుడితో పాటు పెళ్లి కుమారునితో పాటు పెళ్లి విందుకు మనం పోలేదు. తలుపు మూయబడింది అనే మాట వింటే నాకు భయం అవుతుంది, చాలా చాలా భయం అవుతుంది. నోవాహు కూడా ఏం లేదు, తలుపు నోవాహు కుటుంబంలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని జంతువులు జతలుగా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? తలుపు మూయబడింది. మూయబడినటువంటి తలుపు లోపల ఉన్న వాళ్ళకి క్షేమం ఉంది, బయట ఉన్న వాళ్ళకి క్షేమం లేదు. బయట ఉన్న వాళ్ళకి నిత్య నరకం, బయట ఉన్న వాళ్ళకి నిత్య నాశనం. బయట ఉంటావా? లోపల ఉంటావా? సాయంకాల సమయంలో ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రభువు చాచిన చేతులతో ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రియమైన వారు, ఆయన శిలువ వైపు ఎంత వేదన అనుభవించినట్టే నేను ప్రభువు మన కొరకు పరమగీత గ్రంథంలో ప్రభువును గురించినటువంటి వర్ణన, ఆయన అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచుంటున్నవి, అసలు కన్నులు గువ్వల పాలరాతిలను, అద్భుతమైనటువంటి వర్ణన. అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, ఎంతో మందిలో గుర్తించవచ్చినట్టు సులభని ప్రభుని. ఇది యెషయా గ్రంథం 53 స్వరూపమైన లేదు, సొగసైన లేదు. స్వరూపం కోల్పోయినాడు, సొగసును కూడా కోల్పోయాడు. ప్రేమ గల ప్రభు నీకోసం నా కోసం ఎంత వేదన అనుభవించినాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది కదా, ఏమనుంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ప్రభు వచ్చి తలుపు తట్టుతున్నాడు. ఇంకెంత కాలం బయట ఉంటాం మనం? ప్రభుతో పాటు వెళ్ళగా ఇంకా ఉండు ప్రభా, ఇంకొన్ని రోజులు ప్రభా, ఇంకొన్ని సంవత్సరాలు ప్రభా, జీవితమే అయిపోతుంది. ప్రభు ఆహ్వానిస్తుంటే పెడచేయడం పెట్టదండి. ప్రభు పిలుస్తుంటున్నాడు, రా. తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతుంటే తలుపు హృదయం అనే తలుపు తెరచకుండా ఇంకా ప్రభు ఎంతకాలం బయట పెట్టేస్తాడు. సమయం కొంచెంగా ఉన్నది, చాలా చాలా కొంచెంగా ఉన్నది. బైబిల్లో దేవుని రాకడ
రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. తలుపు త్వరలో మూయబడబోతున్నది. ఇంకా వెలుపటనే ఉంటావా? వెలుపట నుంటే ఏమంట? వేదన పొందుతారంట. ఆ వేదన కావాలా? ప్రభుతో పాటు సంతోషం కావాలా? ప్రభుతో పాటు సదాకాలం అనుభవించేటువంటి జీవితం కావాలా? ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన సహోదరి, చిన్నదే కదా అని నిర్లక్ష్యంతో ఉంటున్నావేమో. ఈ సాయంకాల సమయంలో నీకు నాకు ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఏ చిన్న విషయంలో కూడా ప్రభు నిమిత్తమై జాగ్రత్త. పౌరుషం రోషం కోల్పోవద్దు. చిన్నదే కదా అని ఆకాన్ వలె అయిపోతావా, లేదా దానియేలు వలె ప్రభు కోసం జీవిస్తావా? ఆకాన్ వలె జీవితాన్ని నాశనం చేసుకుందామా? దానియేలు వలె జీవితాన్ని నిలబెట్టుకుందామా? సదాకాలంలో ఆయనతో పాటు శాశ్వత రాజ్యంలో ఉండగొడుతున్నావా? లేదా ఉన్నంతకాలం ఏడుపు పండ్లు కొరకుట ఆ వేదన అగ్నిగుండంలో నరకంలో ఉండాలని ఆశపడుతున్నాం. మన ప్రభుకు ఆ కోరిక లేదు. మన ప్రభు తప్పించాలనే, తనతో పాటు తీసుకోవాలనే, తనను హత్తుకోవాలని, నిన్ను నన్ను చేర్చుకోవాలని ఆశపడుతుంటున్నాడు. ఏ చిన్న విషయంలో కూడా ఈ కాలంలో యవ్వనస్తులు ప్రత్యేకంగా చాలా 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 జాగ్రత్తగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోక పరిస్థితులు, ఈ లోక పోకడలు, ఈ లోక ఆకర్షణ భయంకరమైనటువంటి జీవితానికి తీసుకొని పోయేదిగా ఉంటుంది. ప్రియమైన సహోదరి, జాగ్రత్త. ప్రభు అన్నీ చూస్తున్నాడు. ప్రభు అన్నీ చూస్తున్నాడు. ఆకాశానికి ఎక్కినా నేను అక్కడ ఉన్నా అన్నాడు. పాతాళానికి పోయినా నేను అక్కడ ఉన్న, సముద్ర భూమి అంతములలో నేను వెళ్ళినా కానీ అక్కడ ఉన్నాడు. ప్రభు యొక్క కనుదృష్టి నుంచి తప్పించుకోలేదు. మన ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? తల్లిదండ్రులు చూడకపోవచ్చు, పెద్దవాళ్ళు చూడకపోవచ్చు, సేవకుడు చూడకపోవచ్చు, అన్నలోకలు చూడకపోవచ్చు, ఎవ్వరు చూడలేదేమో అనుకుంటున్నావేమో. ఏ విధమైన జీవితం జీవిస్తుంటున్నావు ఈ సాయంకాల సమయం? ప్రభు ప్రశ్నిస్తుంటున్నాడు, ప్రభు హెచ్చరిస్తుంటున్నాడు. ఎలా ఉంది జీవితం? చాలా 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 యవ్వన శోధనలో పడిపోకుండా ఉండాలంటే దేవుడిని హత్తుకొని జీవించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సహవాసంలో ఎదగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎవ్వరు చూడడం లేదని ఎటువంటి ఆలోచనలతో ఉంటున్నావు ఈ సాయంకాల సమయంలో? అయితే ప్రభు చూసుకుంటున్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం, మన జీవితం ప్రభుకు తెలియజేద్దాం. ప్రభు నేను పాపి, ప్రభు నాలో ఈ బలహీనత ఉంది, ప్రభు ఈ బలహీనత వల్ల నీకు దూరంగా నేను జీవిస్తుంటున్నాను. ఈ నాలో ఉన్నటువంటి ఈ పాపము నిన్ను నన్ను చాలా దూరంగా చేసింది. ప్రభు నీకు సమీపంగా ఉండాలనుకుంటున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోతే తండ్రి ఏ విధంగా కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారా చూడండి. కుమారుడు రావాలనుకొని తండ్రి ఇంటికి మార్గంలో పడితే ఏం రాయబడిందంటే అక్కడ ఇంకా దూరంగా ఉన్నప్పుడే చూసినాడు. కుమారుడిని తండ్రి ఎప్పుడు చూసినాడు? దూరంగా ఉన్నప్పుడే చూసినాడు. ప్రేమగల ప్రభు చూస్తూ ఉంటున్నాడు. తన యొక్క హృదయంలోకి రావాలని, ఆకర్షించుకోవాలని, పాప క్షమాపణ పొందాలని, కుమారునిగా కుమార్తెగా స్వీకరించాలని, ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ తండ్రి యొక్క వర్ణన అక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయం, దానియేలు గ్రంథం అంతా చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి. కొడుకు వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళినాడు. దూరంగా ఉన్నప్పుడే తండ్రిని చూసి తండ్రి ప్రేమ పరిగెత్తుకుంటా పోయినాడు. కొడుకు మనసులో ఏముందో, నా తండ్రి నన్ను పిలుస్తాడో లేదో, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో, ఎందుకు వచ్చినావు నువ్వు అంటాడేమో, నా డబ్బంతా నాశనం చేసినావు అంటాడేమో, నా జీవితాన్ని నాశనం చేసినావు, నా మర్యాద తీసేసినావు అని అంటాడేమో. రకరకాల ఆలోచనలో వస్తుంటే కుమారుడు తండ్రి యొక్క ఆలోచన వేరే దూరంగా ఉన్నప్పుడే చూసినాడు. ప్రభు కూడా అంతే, ప్రేమగల ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఈ సాయంకాలం. ఏ చిన్న మలినం, ఏ చిన్న పాపం నిన్ను ప్రభుకు దూరంగా ఉంచుతుందో, చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే సహోదరుడా సహోదరి, అది చివరికి మరణానికి తీసుకువెళ్తుంది, చివరికి నాశనానికి తీసుకువెళ్తుంది. కనుక ఏ చిన్న పాపాన్ని కానీ, ఏ చిన్న తప్పుని కానీ దయచేసి నిర్లక్ష్యం చేయదు. ప్రేమతో ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రభు పాదాల దగ్గర ప్రభు క్షమిస్తున్నాడు. ప్రభు నీ కుమారుడిగా, ప్రభు తన కుమారుడిగా కుమార్తెగా చేర్చుకుంటాడు. ప్రభుతో పాటు సదాకాలం నుంచి ఆనందం, సంతోషమే లేదు. ఏదైనా సరే సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. పెడచెవిన పెట్టొద్దండి. ప్రభు మాటకి వ్యతిరేకత ఏదైనా ఉదయంలో దాన్ని సాయంకాల సమయంలో తీసివేసుకుందాం. ప్రభు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. వెళ్దామా?
చిన్నది పెద్దది పాపం తప్పు ఏమి లేదు, అన్నీ కూడా నాశనానికి తీసుకువెళ్తాయి. హెచ్చరిక ఆకారం మాదిరి తాకే. ఈ పాప విషయంలో మనకు హెచ్చరిక ఎవరు? ఆకారం. మనం ఆశించి పాపంలో ఉన్నామంటే భయంకరమైనటువంటి మరణం మనం పొందుతాం. దానిలో మనం తీర్మానం తీసుకుని నిలబడ్డామంటే ప్రభు మనల్ని రక్షిస్తారు. ప్రభు ఈ వాక్యం దీవించారు. ప్రార్థన చేసుకుంటూ మోకరించండి. అందరూ మోకరించండి. వాక్యంలో జీవితాన్ని పరీక్షించుకొని మన మీద పెద్ద తప్పు చేయకపోవచ్చు, కానీ దినాన దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట చిన్నది, చిన్న చెడు ఆలోచన, లేక చిన్న చెడు చూపు, చిన్న అబద్ధం, హృదయంలో కానిది ఆశించుట, ఇవి మన జీవితానికి ఒక దినాన ఘోరమైనటువంటి ప్రమాదకరమైన స్థలంలోకి మనం వెళ్ళడానికి ఇవి కారణాలు ఉన్నాయి. ప్రభు మనకు స్పష్టంగా చూపెడుతూ వచ్చాము. చిన్నదే అని చెప్పేసి మరి దానిని ప్రార్థించడం మానలేదు. చిన్నదేనని చెప్పి సెపరేట్ ప్రతినిధి స్థాయిలో లేదు. ఈ ఆకారం దాన్ని చూచాడు, ఆశించడు, తెచ్చుకోడు. ఆ కారణం చేత ఘోరమైనటువంటి మరణం తాను పొందితే సరిపోతుంది, కానీ నా కుటుంబం అంతా కూడా వేదనతో కూడిన మరణం, రాళ్లతో కొట్టబడ్డే భయంకరమైన వేదనకరమైన మరణం. ఇది రాత్రి ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అవసరంగా మన హృదయం ఏదో చిన్నదనుకొని దాన్ని బట్టి ఇంకా ప్రభు రక్షణను అంగీకరించకుండా, ప్రభు కొరకు తీర్మానం చేసుకోకుండా, ఇంకా సమయం ఉందిలే తర్వాత అనుకుంటే లేదు, సమయం లేదు, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. భయంకరమైనటువంటి దినాలను మనం అంటూ ఉన్నాం. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియనటువంటి దినాలను మనం అంటున్నాం. కనుక దినాల్లో ప్రభు అయిన దేవుడు తిరిగి సాయంకాలం మనకు మరి యొక్క ప్రత్యేకమైనటువంటి కోరికను అనుగ్రహించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ హృదయంలో గుర్చబడి పాపకు ఒప్పుకోలు పొంది ప్రభు కొరకే జీవించడానికి, ఆ చిన్న పాపను విడిచిపెట్టడానికి హృదయంలో తీర్మానం చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి మీ కుడి చేతిని పైకి చూపించారు. అటు చూడద్దు, ఎవరిని చూడదు, అటు చూడదు. ప్రార్థనలో ప్రభుత్వంతో మాట్లాడినప్పటికీ నువ్వు ఇంకా నిర్లక్ష్య పెట్టి ఆ విధంగా జీవించడం ద్వారా ఒక దినం వస్తుంది, బహు వేదనకరమైనటువంటి స్థలం, బహు వేదన పొందాల్సినటువంటి దినం నీ ముందు ఉంది. కనుక సాయంకాలం ప్రభునితో మాట్లాడుతుంటున్నాగా రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు ఏ విధంగా తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవించడానికి అలాగే తీర్మానించుకున్నవారు ఎవరంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీ కుడి చేతిని పైకి చూయించాయి, మీకు సహాయకరంగా ప్రార్థన చేయడానికి అనుకూలంగా. ఇంకా ఒకవేళ నిర్లక్ష్య పెడితే మరుక్షణం మీకు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు తరుణం ఇచ్చాడు. ఇంతకాలం మనకు అవకాశాల కోరిక లేదు, దాదాపు కొన్ని నేరాలు. అయితే దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నీ కొరకే అవకాశం ఉంది. ఒకళ్ళందరిలాగా కరోనా ద్వారానే కూడా లోకం వదిలితే ఈ అవకాశం దొరికేది కాదు.
అందరిలాగా ప్రమాదవశాత్తులో మరణించుంటే నీకు అవకాశం దొరికేది కాదు. ఉదయం ఎవరు ఉంటే మీ చేతుల పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు కంటే నాకు ఇదే మేలు, ఈ చిన్నదే నా జీవితానికి మరి సంతోషాన్నిచ్చేది, ఈ చిన్నదే నా జీవితానికి తృప్తినిచ్చేది, ఈ సంతోషాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అనుకుంటే ఆ చిన్నదే నీకు ఒక దినమున ఉరిగా మార్చబడుతుంది. ఆ చిన్నది ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, నువ్వు అనుకున్న నీ బాయ్ ఫ్రెండే కావచ్చు. వాడే నేను ఒక దినమున ఉరి పోస్తాడు. భయంకరమైన పరిస్థితి. కనుక దినాన ప్రభు మాట్లాడుతుంటుండగా తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకోకుండా దేవుడి ఇంటిలో నుండి వెళ్ళాలి. ఎవరిని భయపెట్టడం లేదు. చాలా ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. ప్రార్థన చేసుకోవాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, తెలియపరచబడినటువంటి మీ పరిశుద్ధమైన వాక్యం కొరకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు అది చిన్నదే, మిక్కిలి చిన్నదే, కానీ దాని ద్వారా ఎంత ప్రమాదం మా ముందు పంచుకునిందో ప్రభు మా తండ్రి మీరు తెలియపరుస్తూ వచ్చినారు. అందుకొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోనండి, మీ కృపను అనుగ్రహించండి. సమయంలో మీ వాక్యము ఎంతో బహు స్పష్టంగా, ఎంతో సరళమైన విధానంలో, అర్థమయ్యేటువంటి భాషలో, ఉపమానాలతో కూడా మీరు బయలుపరుస్తూ వచ్చినారు. కనుక ప్రభువా, మరి విన్నారు, ఇంకా నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి వారిని దయతో దర్శించి మీ నా మహిమ కొరకై సంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు నెమ్మది లేకుండా చేసి వారి హృదయాలు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే పీటరు తన యొక్క సాక్ష్యాలు కూడా మేము విన్నాం. అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు, దేవునికి విరోధంగా జీవించినటువంటి వాడు, దేవుని ప్రజలను దూషించినటువంటి వాడు, అలాంటి వ్యక్తులను మీరు రక్షించుకున్నారు. ప్రభు మాకు అన్నీ ఉన్నాయని చెప్పుకునేటువంటి మేము ఇంకా మిమ్మల్ని వెంబడించకుండా, మీ కొరకు తీర్మానం చేసుకోకుండా నిర్లక్ష్యంగా జీవించడం కలిగిన నష్టం నుండి వీళ్ళని తప్పించుకోవడానికి సహాయం చేసి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. రాజు మంగళేశ్వరుడు దేవుడి వందనములు తన జీవితంలో మీ విడుదల రక్షించి ప్రభు మా తండ్రి మీ సాధనంగా మీరు వాడుకుంటూ వచ్చినందుకు వందనములు. ఈ దినంలో మా మధ్యలో వాడుకున్నందుకు కొరకు స్తుతిస్తున్నాం. ఈ పరిచర్యకు ఫలితాన్ని మేము చూడగలిగినట్లు మీరు దయ చూపించి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అదే సహోదరి పిల్లలతో కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు సహాయం